ద క్రాస్ రికన్సైల్డ్ ఆల్ థింగ్స్, నాట్ జస్ట్ పీపుల్. కొలస్సీలు 1:20. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. మనం ఏమంటాం? అన్నిటికంటే రక్షణ గొప్పది. మనుషుల కోసం ఆయన మరణించాడు, కరెక్టే. మనుషులు ప్రధానమైనది, కానీ ఆయన సంధి చేసింది. ఇప్పుడు నువ్వు సిలువలో మరణించి ఇక నేను పరలోకానికి వెళ్ళాలా, అప్పుడు దాకా నేను ఈ భూమి మీద కష్టాలు పడాలనుకుంటున్నావేమో. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటి ద్వారా తనతో ఏం కావాలంట? సమాధానం. అంటే ద బ్లడ్ has given you authority to claim anything in the planet. నీ పిలుపు తెలుసుకోవాలి. దేవా, నా పిలుపు ఏంటి? ఓకే, ఇంజనీర్, గో యాజ్ అన్ ఇంజనీర్. బిజినెస్ మ్యాన్, గో టేక్ ఓవర్ దోస్ థింగ్స్. ఎందుకు? ద బ్లడ్ క్వాలిఫైస్ టు డూ ఎవ్రీథింగ్ టుడే. ఈ రోజు నుంచి నాకేమీ పని చేయట్లేదు, నాకు డబ్బులు లేవు, వ్యాపారం లేదు, ఇలాగే ఉన్నానంటావా? ఈ రక్తము ఎర్ర సముద్రం వలె నీకు మహాద్వారము కలిగజేయును గాక. You will enter into your purpose today, and having made peace through the blood of his cross, by him to reconcile all things unto himself. అందుకే అంటాడు, దేవుని రాజ్యాన్ని మొదట వెతుకు ఇవన్నీ కూడా. Those who accepted blood, let everything follow you from today. So the cross did not reconcile just humans, it reconciled the whole creation to you. అందరూ చెప్పండి, ఆయన రక్తము ద్వారా నాకు అన్ని ఆశీర్వాదాలు కలుగును గాక.